నేను తిరుగుతుంది క్రాంతి కొంచెం ఇంకా తిప్పుకో ఇటు తిరుగుతుందా కళ్ళు తిరుగుతుంది అప్పుడు ఇటు తిరుగు సెట్ అయ్యింది. ఇప్పుడు ఇటు ఓడిపోయావు కాబట్టి ఇటు ఒక ఛాలెంజ్ చేయాలి మనం. ఏం ఛాలెంజ్ మనం అనుకున్నప్పుడు మాట్లాడు నువ్వు ఛాలెంజ్ నువ్వు అంటే నీ ఛాలెంజ్ వచ్చినప్పుడు మాత్రం నువ్వు లైవ్ పెట్టుకొని స్కిప్ చేసేసి దాన్ని. హే గైస్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో బేసిక్గా అయితే ఒకరోజు ముందు చాలా అంటే ఒక రకంగా లో ఫీలింగ్లో ఉండేది క్రేజీ బ్రోస్ విషయంలో, కానీ ఇప్పుడు మాత్రం ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఆ సపోర్ట్ చూస్తుంటే మైండ్ బ్లాక్, మెమరీ బెండింగ్, ఏది ఇన్సెప్షను, ఇంటర్స్టెల్లర్, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. యాక్చువల్గా ఏం చెప్పామంటే 10,000 లైక్స్ ఇస్తే అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని తెలిసిద్ది. 10,000 లైక్స్ ఇస్తే కంటిన్యూ చేస్తామని చెప్పాం. సో ప్రజెంట్ అయితే మనకి 4 అవర్స్లోనే, జస్ట్ 4 అవర్స్లోనే 8K లైక్స్ వచ్చినాయి, 8.1K లైక్స్ వచ్చినాయి. కానీ విషయం అది కాదు, జస్ట్ 28,000 వ్యూస్కి 8,000 పైగా లైక్స్ అంటే మామూలు విషయం కాదు. మేబీ రేపటి లోపల అది 10,000 రీచ్ అయిపోయింది. సో వీఆర్ కంటిన్యూయింగ్ IPL వీడియోస్. ఇక్కడ నుంచి వర్షన్ 2.0 స్టార్ట్ అయ్యిద్ది, మామూలుగా ఉండదు. అది ఇక్కడ నుంచి ఇచ్చి పడేస్తాం అనమాట. అది అంటే కామెంట్స్ ఏదైనా నెగిటివ్ కామెంట్ కనపడితే ఏమైనా ఎదుగుదాం అనుకుంటే ఒకటి కూడా కనపడట్లేదు. వాళ్ళు కూడా జంకేరు, చేద్దాం అనుకున్నా కూడా ఇన్నుండేలోకి జంకేరు. అది థ్యాంక్ యూ సో మచ్ గైస్. క్రేజీ బ్రోస్ అంటే మామూలుగా క్రేజీ బ్రోస్ అంటే మేం కాదు, మనం. అది మనం అంటే వేరే అనుకోవద్దు, అంటే వేరే వాళ్ళు కూడా మనం అంటారు కాబట్టి. సో ఇది క్రేజీ బ్రోస్ అంటే మేం కాదు, క్రేజీ బ్రోస్ అంటే వి అని చెప్పి ఏదో ఒక పదమే ఉండిద్ది, వేరే వాళ్ళు వాడేసారు కాబట్టి మనం కూడా వాడదాం. క్రేజీ బ్రోస్ అంటే మేం కాదు, మనం. సో అది ప్రూవ్ చేశారు ఈరోజు మొత్తానికి. థ్యాంక్ యూ సో మచ్. మనమే క్రేజీ బ్రోస్ అంటే మేం కాదు, మనమే. అది అది మొత్తానికి అయితే చాలా హ్యాపీ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సపోర్ట్కి మైండ్ పోతుంది. థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. మా సబ్స్క్రైబర్స్ పెరిగినా పెరగకపోయినా ఉన్న వాళ్ళతో సంతృప్తి పడదాం. ఎందుకంటే విలియం షేక్స్పియర్ ఒక మాట అన్నాడు. అవును, పెద్ద మాట, గొప్ప మాట. చెప్తాను. I cried when I had no shoes. I cried when I had no shoes. But I stopped my crying when I saw a man without legs. అర్థమైందా? నాకు బూట్లు లేవని, షూస్ లేవని నేను బాధపడ్డా, ఏడ్చా. కానీ ఒక మనిషికి కాళ్ళు లేకపోవడం చూసి నేను నా బాధను ఆపేసుకున్నా. అంటే దేవుడు నాకు కనీసం కాళ్ళైనా ఇచ్చాడు, అతనికి కాళ్ళు కూడా లేవు, నాకు కాళ్ళు ఉన్నాయి. సో అది చూసి నేను ఆనందపడాలి, అంతేగాని బూట్లు లేవని బాధపడకూడదు. సో దేవుడు మనకి ఇచ్చిన దాంతో మనం సంతృప్తి చెందాలి. ఎందుకంటే మనకు మించిన వాళ్ళు ఉండొచ్చు, మనకంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. సో అక్కడ చూసి మనం బాధపడకుండా ఇక్కడ చూసి మనం సంతృప్తి చెందాలి. అంటే దేవుడు ఒకళ్ళ దగ్గర లేని మనకి ఇచ్చాడు కాబట్టి మనం సంతృప్తి చెందాలి. అంటే క్లాస్ పీకుతున్నాను అనుకోవద్దు, వీడు కొంచెం ఓవర్ చేస్తారని అనుకుంటాడు, ఏదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. సో మొత్తానికి అయితే నేను జీటీ KKR వర్సెస్ జీటీలో నేను జీటీ తీసుకున్నాను, ఇది KKR తీసుకున్నారు. తీసుకోలేదు నేను, నువ్వు ఇచ్చావు. ఓకే, ఏదైతే నీకు 2 టీమ్స్ ఇస్తే నువ్వు నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్నావు, లేదంటే ఫామ్ లో ఉన్న జీటీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అడగాల్సింది నన్ను, ఏమో అడిగేది ఏముంది? నువ్వు కామెంట్ పెట్టేసిన తర్వాత నేను అడుగుతాను. ఇంకా కామెంట్ నువ్వు పెట్టావు, నేను పెట్టానా? నువ్వు చెప్పావు పెట్టమని. నేను చెప్పాను, నాకు జీటీ నేను చెప్పాను, నువ్వు అడగొచ్చుగా. నాకు జీటీ ఇవ్వరా అని నేనేది అడుగుతాను? నాకే కర్మ పట్టింది. కర్మ పట్టిందా? ఎవరు దాన్ని తీసుకోరా? 38-40 లీడ్ లో ఉన్నా, నేను స్టిల్ లీడ్ లో ఉన్నావు. ఓకే ఓకే, ఇప్పుడు ఇటు ఓడిపోయావు కాబట్టి ఇటు ఒక ఛాలెంజ్ చేయాలి మనం. ఏం ఛాలెంజ్ మనం అనుకున్నప్పుడు మాట్లాడు నువ్వు ఛాలెంజ్ నువ్వు అంటే నీ ఛాలెంజ్ వచ్చినప్పుడు మాత్రం నువ్వు లైవ్ పెట్టుకొని స్కిప్ చేసేసి దాన్ని 2 నిమిషాల వరకు. లైవ్ లో నేను గోడ కుర్చీ వేసి అవన్నీ వద్దు, అసలు 2 నాలుకలతో మాట్లాడొద్దు, దుర్మార్గంగా మాట్లాడొద్దు. లైవ్ లో నేను గోడ కుర్చీ వేసా, లైవ్ లో నేను వేస్తే కింద ఒంగు 5 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఒక్క నిమిషమే 5 నిమిషాలు వద్దు, ఒక్క నిమిషమే. క్రాంతి ముందు ఛాలెంజ్ విను, ముందు విన్నారా లేదా? నేను గెలిచాను రా, నేను ఇచ్చింది నువ్వు చేయాలి. సరే, ఛాలెంజ్ వచ్చేసి స్లో పాటకి ఫాస్ట్ గా డాన్స్ చేయాలి. నేను తిరుగుతుంది క్రాంతి కొంచెం. ఇంకా తిప్పుకో ఇటు తిరుగుతుందా కళ్ళు అప్పుడు ఇటు తిరుగు, సెట్ అయ్యిద్ది. సరే ఓకేనా? సరే. కానీ సో స్లో పాటకి ఫాస్ట్ మూమెంట్స్ స్టెప్స్ చేయాలి, D రేంజ్లో ఉండిద్ది అనమాట. మనం అన్నీ అంత క్రియేటివ్గా తీసుకొస్తాం.
ఆ పాట వచ్చేసి ప్లే చేయను, ఎందుకంటే కాపీరైట్ పడింది కాబట్టి. నా మంచి గొంతు, సూపర్ గొంతు నాది. అమ్మాయి వాయిస్తే నేను చేసినప్పుడు ఎంజాయ్ చేశాను, నువ్వు చేసినప్పుడు బండపోతుంది. అది నా కెపాసిటీ. అది నాకు అప్పుడు నేను నిద్ర మత్తులో ఉన్నాను కాబట్టి, నేను నిద్రపోయి వచ్చాను కాబట్టి దానివల్ల అది అనవసరం లేదు. కానీ మనకు పాయింట్ ఇచ్చాను కానీ నేనే పాడతాను పాట, వాళ్ళు డాన్స్ చేయాలి. స్పెషల్ ఎఫెక్ట్ ఏమన్నా లైట్ వేద్దాం మాకు. జుట్టు మీద పడుతుందా లైట్? పడుతుందిలే. సరే పాట పాడతాను, నువ్వు ఫాస్ట్గా వేయాలి. సో పాట వచ్చేసి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం నుంచి, గానం ఆ సింగర్ పేరు తెలియదు, సంగీతం ఎంఎం కీరవాణి. ఇప్పుడు మీ ముందు పాడబోతుంది క్రాంతి కుమార్. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగా పాట మన సిచ్యువేషన్ కూడా సింక్ అయింది చూసారా? అబ్బో. అపజయాలు కలిగిన చోటే గెలుపు వినిపిస్తుంది. సరేలే తెలుసులే, మా మురగన్ లేడు, ద్రోహి సినిమాలో మురగన్ లేడు, అతను బర్త్డే అనమాట. సో బర్త్డే పార్టీకి పిలిచికెళ్ళాడు. దొరికింది సందని చెప్పి మనోడు ఫ్రైడ్ రైస్ మటన్ కర్రీ తిన్నాడు. ఫ్రైడ్ రైస్లో మటన్ కర్రీ వేసుకున్నాను. నేను సింపుల్గా జాయింట్ బిర్యానీ తిన్నా, అంతకు మించి ఎక్కువ తినలే నేను. దానికి ముందు జాయింట్ ఒకటి, మరి అది లాలీపాప్, అది స్టార్టర్ కదా, అది ఓ మూల పడి ఉండిద్ది. కానీ మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి ఉంటాడు, వాడి గురించి అంటే మంచి బీట్ మాస్టర్ అనమాట. ఫుల్ వేస్తాడు. అంటాం దేవుడు ఎందుకు మనకు ఒకటే అర ఇచ్చాడు అంటే పొట్ట ఒకటే ఇచ్చాడు, 2 అరలు ఉంటే ఒక అరలో కొంచెం వేసి ఇంకో అరలో ఇంకొంచెం వేస్తాడంట. సో అట్లా ఉంటారు కొంతమంది. సో ఎనీవే మొత్తానికైతే ఆ కేకేఆర్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే జీటీ వాళ్ళు చక్కగా ఆడారు, బ్యాటింగ్ నీట్గా ఆడారు. అది నాకు జీటీలో ముచ్చటేసేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి కాంట్రిబ్యూషన్ ఇస్తారా. ఫస్ట్ స్టార్ట్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ మంచి ఫామ్ లో ఉన్నారు, మంచి స్టార్ట్ ఇస్తున్నారు. ఎప్పుడైనా ఒక టీమ్ కి మంచి స్టార్ట్ వచ్చిందంటే తర్వాత పాజిటివ్ వైబ్ వాళ్ళ టీంకి ఉంది అదే. కానీ మొత్తానికి ఇద్దరు 52-90 కొట్టారు. తర్వాత వచ్చిన జాష్ బట్లర్ కూడా 23 బాల్స్కి 41 కొట్టాడు. జాష్ బట్లర్ కూడా ఫామ్ లో ఉన్నాడు. తర్వాత రాహుల్ తివాటి ఏదో ఫెయిల్ అయ్యాడు, కానీ కానీ తర్వాత షారుఖ్ ఖాన్ కూడా బాగా ఆడాడు. తర్వాత రోథర్ఫోర్డ్ ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, రషీద్ ఖాన్. బ్యాటింగ్ కూడా బాగుంది వాళ్ళది. అంటే వీళ్ళిద్దరు కొంచెం ఫెయిల్ అయినా తర్వాత వచ్చి కొట్టడానికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే బ్యాటింగ్ పరంగా మంచి టీము. కానీ బ్యాటింగ్ కంటే ముందు మాట్లాడుకోవాల్సింది బౌలింగ్. అయ్యా జీటీ ఆ సిరాజ్ మియా ఆర్సీబీలో ఉన్నప్పుడు ఇచ్చింది లేదు, ఇప్పుడు మాత్రం ఎందుకు విరుచుకు పడుతున్నాడు, ప్రతి మ్యాచ్లో వికెట్లు తీస్తున్నాడు, అల్లాడిస్తున్నాడు. బౌలింగ్ మాత్రం కూడా బాగానే వేస్తున్నాడు. ప్రసిద్ధి కృష్ణ టాప్ కదా. మైండ్ పోగొట్టే విషయం ఏంటంటే టాప్ 5 బౌలర్స్ అంటే డాట్ బాల్స్ వేసిన వాళ్ళలో ఫస్ట్ ప్లేస్ లో సిరాజ్ ఉన్నాడు, ప్లేస్ లో మనోడు ఉన్నాడు. నువ్వు సిరాజ్ ఎక్కువ డాట్ బాల్స్ వేసినా కానీ ఎకానమీ రేట్ పరంగా చూసుకుంటే ప్రసిద్ధి కృష్ణ టాప్ అయ్యా. ఈ మ్యాచ్లో కూడా 4 ఓవర్లకు 25 2 వికెట్లు, పోయిన మ్యాచ్లో కూడా 27 అట్లా ఇస్తున్నాడు. మంచి బౌలింగ్. విషయం ఏంటంటే రషీద్ ఖాన్ ఫామ్లోకి వచ్చాడు వాళ్ళకి, అది బెనిఫిట్. రషీద్ ఖాన్ ఫామ్లోకి వచ్చాడు. కానీ ఇది మంచి బౌలింగ్ టీం ఉందయా, మంచి విషయం ఉంది, మంచి టీము. కానీ కేకేఆర్ ఎంత వరస్ట్ టీం అంటే నాకు వాళ్ళు ఎవరి మీద ఎల్ఎస్జి మీద ఓడిపోయినప్పుడే నాకు పిచ్చ కోపం వచ్చిందిరా. గెలిచే మ్యాచ్ని చేతిలో ఉన్న మ్యాచ్ని ఇచ్చేసారా, అది తీసిపడు. నువ్వు పంజాబ్ మీద 111 కొడితే అది ఓడిపోయారు అసలు. అది అంటే దీన్ని బట్టి ఏంది, వాళ్ళు 200 కొట్టినా చేసి చేయలేరు, 150 కొట్టినా చేసి చేయలేరు, 120 కొట్టినా చేసి చేయలేరు, 198 కొట్టారు చేసి చేయలేకపోయారు. అంతే. అది కేకేఆర్ అంటేనే కొన్ని టీం అయిపోయింది. అది ఏం చేస్తాం, లాస్ట్ ఇయర్ కప్పు కొట్టినా కానీ వేస్ట్ అయిపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ అట్లా ఆడొచ్చా. విషయం ఏంటంటే వాళ్ళలో ఎవరు బ్యాటింగ్ ఆడతారు. ఆండ్రూ రసెల్ పెద్ద మైనస్ వాళ్ళకి. ఇప్పుడు ఆండ్రూ రసెల్ కనుక ఫామ్ లో ఉండుంటే వాళ్ళు 3 మ్యాచ్లు గెలిచి ఇది అయిపోయిన మ్యాచ్లు 3 మ్యాచ్లు గెలిచేవాళ్ళు. ఎల్ఎస్జీ మీద గెలిచేవాళ్ళ, మన పంజాబ్ మీద గెలిచేవాళ్ళ, ఇంకో మ్యాచ్ కూడా సేమ్ అంతే దగ్గరికి వచ్చిపోయారు. అదొకటి ఉంది. ఇంకో విషయం ఏంటంటే అంకుర్ రఘువంశీ బాగా ఫామ్ లో ఉన్నాడా. మనోడు లాస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత పంపించారు. ముందే పంపించుంటే ఏది కనీసం
సెకండ్ డౌన్ పంపించినా కూడా విషయం వేరుగా ఉండేది. ఏదో ఒకటి న్యాయం చేసేవాడు. కానీ బౌలింగ్ బాగుంది వాళ్ళది. కొంచెం జీటీ కొంచెం టఫ్గానే ఉంది గైస్. మనం జీటీ టఫ్ టీమ్స్తో జీటీని కొంచెం కట్టుదిట్టంగా మనం సెట్ చేద్దాం. అట్లా అయ్యే పనులు కాదు కానీ ఒక ట్రాప్ వేస్తాను దానికి. రేపు మాత్రం నెంబర్ 1 మ్యాచ్ ఉంది. అవును, అద్భుతమైన మ్యాచ్. ఢిల్లీ క్యాపిటల్స్ LSG. అంటే అది ఇది విషయం. కేఎల్ రాహుల్ ఎదురు ఓనర్ మీద కోపంతో ఆడతాడు మ్యాచ్ అని నువ్వు అనుకుంటున్నావు అని అనుకునేది. అందుకే అంతే. కేఎల్ రాహుల్ ఓనర్ మీద కోపంతో ఆడటం కాదు కానీ చెప్పేది చెప్పు. నీది LSG. అవును, నీది DC. నువ్వు LSG తరపున మర్చిపోయి LSGలోనే కేఎల్ రాహుల్ ఉంది. మరి LSGలోనే ఉంటాడు. మరి LSGలో ఎందుకు ఉంటాడు రా? DCలో ఉంటాడు రా. LSGలో రిషబ్ పంత్ ఉంటాడు. కన్ఫ్యూజ్ అవ్వబాగా, అది అప్పుడు రోజులు మారినాయి. సో నీది వచ్చేసి అవును ఇస్తాము మేము. మీ ఓనరు అరే నాకు గోయంకా అనేవాడు మీ ఓనరు. చెప్పారు. నాకేంటంటే రాహుల్ని హ్యూమిలేట్ చేసిందే నా మైండ్లోకి వస్తుంది. నాకు ఓడిపోయినా కూడా పర్లేదు అన్న అంత ఇదిలోకి వెళ్తున్నాను నేను. ఎందుకంటే అది నేను స్టిల్ తీసుకోలేకపోతున్నాను నేను. కానీ LSG గెలిచింది. ఎందుకంటే పూర్ణిమ ఉన్నాడు, మిచెల్ మార్ష్ ఉన్నాడు, అందరు ఫామ్లో ఉన్నారు కాబట్టి బ్యాటింగ్ ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్ అనమాట. కానీ అది LSG బ్యాడ్ లక్ ఏంటంటే అవును కరెక్ట్గా ఈ మూమెంట్లోకి వచ్చినప్పుడు మిచెల్ మార్ష్ అవుట్ ఆఫ్ ఫామ్. అవును, పూర్ణిమ కూడా అవుట్ ఆఫ్ ఫామ్ అవుతున్నాడు. మర్క్రమ్ ఉన్నాడు. మర్క్రమ్ ఒక్కడే ఆడితే అట్ట మిగతా వాళ్ళు కూడా ఆడుతున్నారు. మక్కమ్మ ఫామ్ లో వచ్చాడు, 7 మిల్లర్ వచ్చాడు, అబుల్ సమద్ తట్టుకుట్టి చూసాను మొన్న. సమద్ కొట్టాడు. నేను చెప్పేది ఏందనుకున్నా, నువ్వు చెప్పేది ఏంద్రా బోడీ. నేనేం చెప్తున్నానంటే ఏం చెప్పు. మర్కరం బాగా ఆడుతున్నాడు. మిచెల్ మార్ష్ లాస్ట్ కొన్ని మ్యాచ్లు ఏదో ఇంటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి కొంచెం వస్తాడు. పూర్ణిమ లాస్ట్ మ్యాచ్ కంప్లీట్ గా నేనేం చెప్తున్నానంటే పూర్ణిమని కనుక 20 లోపల మూసేస్తే DCకి మంచి ఛాన్సులు ఉంటాయి. పూర్ణిమని 20 బాల్ దాకా అవుట్ చేయకుండా ఆడిచ్చారంటే మాత్రం LSG మ్యాచ్. అది మాత్రం చెప్పేస్తాను. ఎందుకంటే నేను అంత వాస్తవాలు మాట్లాడతాను, రియాలిటీలో మాట్లాడతాను. పూర్ణిమ కనుక 20 బాల్లో మూసేయకపోతే మాత్రం ఢిల్లీకి అది కొంచెం కష్టమే. మాకు కానీ ప్రైమ్ ఫామ్ లో ఉన్నారు మా వాళ్ళు అందరూ. డేవిడ్ మిల్లర్ కానీ అబుల్ సమద్. మీరేం చేయాలి తెలుసా, మంచి పని చేశారు మొన్న. బిష్నాయ్ కొంచెం లేడీ పంపించేసి బిష్నాయ్ ఒక్కడే కొంచెం. బిష్నాయ్ కాదులే, ఆయుష్ బదుని. సారీ, ఆయుష్ బదుని కదా, బిష్నాయ్ తీసేశారు కదా. బిష్నాయ్ ప్లేస్ లో డేవిడ్ మిల్లర్ ని పంపించాలి. ఎందుకంటే డేవిడ్ మిల్లర్ కొన్ని 2-3 బాల్లు చూసుకుంటాడు. 10 బాల్ చిన్నగా ఆయుష్ బదుని తీసేశారు. అసలు ఆయుష్ బదుని లేడు. ఆ ఇంపాక్ట్ ప్లేయర్లు వస్తాడులేరా, వీడి మ్యాచ్లు చూడబొచ్చు చూడడు. ముందే వచ్చేస్తే బాగుంటది. డేవిడ్ మిల్లర్ని చెప్తున్నా కదా, రిషబ్ పంత్ తర్వాత డేవిడ్ మిల్లర్ వచ్చి తీరాల ఖచ్చితంగా. ఎందుకంటే అతనికి కనీసం 4-5 ఓవర్లు ఇవ్వాలి, అప్పుడు చంపేస్తాడు, కిల్లర్ మిల్లర్ అవుతాడు. కానీ మంచి అబ్దుల్ సమద్ కానీ బ్యాటింగ్ డెప్త్ కూడా బాగుంది. షర్దల్ ఠాకూర్ దాకా బ్యాటింగ్ ఉంది. కాకపోతే అవసరం లేదే, ఫస్ట్ ముగ్గురే డిసైడ్ చేస్తారు మా వాళ్ళు. నెంబర్ 1 ఉన్నారు ఫామ్ లో. ఫస్ట్ ముగ్గురే డిసైడ్ చేస్తారు. పంతు కూడా మొన్న 50 కొట్టాడు కాబట్టి 50 మ్యాచ్ చేశాడు కాబట్టి ఒక మ్యాచ్ చాలు. దండగా 27 కోట్లు ఇచ్చారు. దండగా. అవును, నీకు విషయం డబ్బులు ఇజ్జుడు ఒకటి చెప్తున్నా కదా, ఈ సీజన్ లో డబ్బులు పెట్టిన వాళ్ళందరూ దండగే. రిషబ్ పంత్ దండగా, వెంకటేష్ అయ్యారు పరమ దండగా. ఒక్క మ్యాచ్ ఆడాడు. హెన్రిక్ లెసిన్ అసలు అతనికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఇవ్వట్లేదు అవకాశం. ముందు స్టార్ట్ లేకపోయేసరికి ఇది అవుతున్నాడు, ఫంక్ అవుతున్నాడు. స్టార్ట్ ఉన్నట్టయితే లెక్క రాకుండా కూడా వేస్తాడు. కానీ అతను కూడా ఇప్పుడు దాకా పర్ఫార్మెన్స్ చూసుకుంటే 23 కోట్లు కూడా వేస్ట్. కానీ కేఎల్ రాహుల్ని వీళ్ళు ఇంత తక్కువకి లాగించుకున్నారంటే DC వాళ్ళు, అది గొప్ప విషయం. ఒక్కరై ఆడుతుంది ఎవరు అంటే ఒకడయ్యా శ్రేయస్ అయ్యర్ ఒక్కడే ఆడుతున్నాడు అంత అమౌంట్ పెట్టినందుకు. ఓకే, సో మొత్తానికైతే నువ్వు పూర్ణిమ గురించి మాట్లాడుతున్నావు కదా, చెప్పు. దుష్మంత్ చమీరా 4 మ్యాచెస్ 3 టైమ్స్ పూర్ణిమని అవుట్ చేశాడంట. అయితే సో నాకు తెలిసి వీళ్ళు ఖచ్చితంగా చమీరాని తీసుకొస్తే బెస్ట్. ఇప్పటిదాకా ఆడిలేదు, తీసుకొస్తే బెస్ట్. పూర్ణిమ ఒక్కడి కోసం ఎందుకు తీసుకుని వస్తారు? మిగతా బ్యాట్స్మెన్లు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా కంట్రోల్ చేసే బౌలర్ ఎవరైతే ఉంటాడో వాళ్ళ మీదకి వెళ్తారు. కానీ పూర్ణిమ కోసం ఒక్కడి కోసం ఎందుకు తీసుకొని వస్తారు? లేదు, అట్లా ఉండదు. ఏమో పూర్ణిమ మెయిన్ కదా, అట్లుండదు క్రాంతి, జరగవు. సరే అది వదిలేసి లాస్ట్ టైం LSGకి DCకి జరిగింది మ్యాచ్ చూసావు నువ్వు? అది ఎట్లా జరిగిందో, నెక్ టు నెక్ లాస్ట్ బాల్ టెన్షన్ దాకా వచ్చింది, లాస్ట్ లో పోయింది. అది కాకుండా జరిగింది. ఈసారి దాన్ని ఇది చేసుకొని గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. సో మీ టీం అయితే అది. ఇంకా మా టీం గురించి మాట్లాడితే మంచి ఫామ్లో ఉన్నారు కానీ గత 2-3 మ్యాచ్ల నుంచి ఎందుకు అవుతున్నారు.
చేసింగ్ అప్పుడు లాస్ట్లో గత్ర అవుతున్నారు, స్టార్టింగ్లో బాగానే ఆడుతున్నారు, లాస్ట్లో గత్ర అవుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే క్రికెట్ ఈజ్ గ్రేట్ లెవెలర్ అంటారు. స్టార్క్ అప్పుడు ఆర్ఆర్ మీద ఓడిపోయే మ్యాచ్ని అంతా వేసి బొమ్ 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 అనేసి 8 runs డిఫెండ్ అంటే అది సూపర్ ఓవర్ చేసి ఈ జీటీ మీద రెండు బాల్లో ముగిచ్చాడు మ్యాచ్. అంతే మరి. అసలు ముఖేష్ కుమార్ దానికి ముందు ఓవర్ 5 runs ఇచ్చాడు రా, మైండ్ పోయింది నాకు. ఆ ఓవర్లోనే ఫినిష్ చేస్తారనుకున్నా, కానీ లాస్ట్కి 10 runs ఇస్తే ఆహా ఢిల్లీ వాళ్ళు గెలుస్తారు అనుకున్నారు. ఎందుకంటే పోయిన పర్ఫార్మెన్స్ చూసాంగా. రాహుల్ తివాటి కూడా చంపేశాడు రాడు, 6-4 అల్లాడిచ్చాడు. తెలిసిందే కదా, చివరి టైంలో అట్లా ఇస్తా ఉంటాడు. కానీ మాది వచ్చేసి అభిషేక్ పోరెలు, కరుణ్ నాయర్ ఇద్దరు బాగా ఆడుతున్నారు. కేఎల్ రాహుల్ ఓ మ్యాచ్ ఆడుతున్నాడు, ఓ మ్యాచ్ ఫ్లాప్ అవుతున్నాడు. అది ఎట్లా ఫ్లాప్ అవుతున్నాడు, ఫాస్ట్గా రన్స్ కొడుతున్నాడు కానీ ఇది సిల్లీగా అవుట్ అయిపోతున్నాడు. కానీ ఈ మ్యాచ్ మాత్రం ఎల్ఎస్జి మీద కాబట్టి మొన్న బెంగళూరులో కాంతారా సెలబ్రేషన్ చూశారు కదా, అట్లాగే రేపు ఎల్ఎస్జి మీద కూడా అలాంటి సెలబ్రేషన్. మీకు ఉన్నారు కదా, స్టబ్స్ ఉన్నాడు, అక్షర్ పటేల్, అశుతోష్, విప్రాజ్ నిగమ్, మంచి టీం ఉంది. బ్యాటింగ్ అంటే రెండు టఫ్ టీమ్స్. బౌలింగ్ కూడా ఏంటంటే మాకు రవి కుల్దీప్ యాదవ్ బాగా వేస్తున్నాడు, విప్రాజ్ నిగమ్ కూడా వేస్తున్నాడు. ఒక ఓవర్ కొట్టించిన ఇంకో ఓవర్ కవర్ చేస్తున్నాడు. మిచెల్ స్టార్క్ ఏంటంటే అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాడు. ఒక మ్యాచ్ అల్లాడిస్తున్నాడు, ఒక మ్యాచ్ ఏంటంటే అసలు సరిగ్గా ఇట్లా. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ముఖేష్ కుమార్ కానీ మోహిత్ శర్మ కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు మ్యాచ్ టర్న్ చేస్తున్నారు. అందుకే మోహిత్ శర్మ ప్లేస్లో దుష్మంత్ చెమీరా వస్తే బాగుండిద్ది. ఆ డొనోవెన్ ఫెరారాని తీసుకొని వచ్చారు. మనోడు మంచి హిట్టరు, పోయినసారి ఫ్లాప్ అయ్యాడు కానీ నెంబర్ 1 హిట్టరు. క్లిక్ అయితే బాగుండిద్ది. అది ఆల్రెడీ డీసీ వాళ్ళు 4 different ఓపెనింగ్ పేర్స్ తీసుకున్నారంట చూడు మరి. కానీ ఇంకా లేదు, ఎందుకంటే మనోడే మెయిన్. జేక్ ఫ్రేజర్ మెగ్రూక్ తీసి పక్కన పడేశారు. ఎన్నిస్తారు అవకాశాలు, ఎవరో తీసి పక్కన పడాలి. ఇప్పుడు చూడు, ఇప్పుడు మన పేరు రోహిత్ శర్మ చూడు, చిన్నగా అభివృద్ధి చెందుకుంటూ వచ్చేసి 50 కోట్లు. నేనేం చెప్పాను, మ్యాచ్ వెళ్ళిద్దని అన్నాను, మ్యాచ్లు అయిపోయినాయి. దాని గురించి మామూలు చెప్తున్నాను, అట్లా వెళ్ళాడు. సరదాగా అసలు సిఎస్కే సరదాగా కొట్టాంగా, 1 వికెట్ 9 వికెట్ తేడాతో కొట్టాం. అసలు మామూలుగా చిట్లు ఉంటాయా మీకు ఆ రోజు? అంటే చాలా మిస్ అయ్యాలే కానీ మేము రక్త కన్నీరు ఉండేది వీడికి మామూలుగా అన్ని మ్యాచ్లు గెలిచిన తర్వాత. అవును మర్చిపోయా, నెక్స్ట్ సిఎస్కే వాళ్ళు జెర్సీ మారుస్తున్నారంటగా. జెర్సీ ఎందుకు బాగానే ఉంది కదా? లేదు క్రాంతి, ఎల్లో కలర్ ఉంది కదా, దాని మీద ఈ కలర్ గ్రీన్ కలర్లో చెట్లు వస్తూ ఉంటాయి మొత్తం అన్ని. మొత్తం వెనకాల వీపు మీద మొత్తం ఎన్ని చెట్లు నాటారా మీరు. ఒక అరణ్యమే సృష్టించారా మీరు నిజంగా సిఎస్కే వాళ్ళు. ఈసారి మాత్రం సిఎస్కేకి ఎకో ఫ్రెండ్లీ టీమ్ అని చెప్పేసి ఒక మ్యాచ్ గురించి వద్దు, ఈ మ్యాచ్ మాట్లాడు. ఎందుకు రిషబ్ పంత్ 2024 నుంచి స్పిన్ అసలు ఆడలేకపోతున్నాడు చూడు. అసలు 45 balls లో 32 runs కొట్టాడు అంటారా. డాట్ బాల్ పర్సెంటేజ్ 50. మన మ్యాచ్ ఏదో గుడ్ డేట్ ఆడాడు, ఫామ్లో లేడు కానీ స్టిల్ ఫామ్లోకి వచ్చాడు. కానీ నాకు రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ అయితే నాకు పర్సనల్గా అయితే అసలు నచ్చలేదు. ఎందుకంటే అసలు రిషబ్ పంత్ కాదు, అతను బయటకు వస్తే కానీ ఎల్ఎస్జి బాగుపడదు. అది అనేది ఎల్ఎస్జి గెలవాలి, కప్పు కొట్టాలని అంటే మాత్రం రిషబ్ పంత్ మేలుకోవాలి. అది మొన్న కొట్టిన 50 లాగా కాదు, అసలు రిషబ్ పంత్ లాగా ఉండాలి. సరేలే, మొత్తానికి అయితే అది విషయం. ఓకే గైస్, వీడైతే ఎల్ఎస్జి గెలిచిద్ది అంటున్నాడు, నేను డీసీ గెలిచిద్ది అంటున్నాను. డీసీ గెలిచిద్ది అనుకున్న వాళ్ళందరూ డీసీ అని, మన ఫ్యాన్స్ అందరూ డీసీ అని కామెంట్ చేసేయండి. ఎల్ఎస్జి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కింద ఎల్ఎస్జి అని చెప్పేసి బ్లూ కలర్ టీ షర్ట్ కొంచెం దానికి రిజంబుల్గా ఉంటే తీసుకుని వచ్చి సో అది కొట్టేసేయండి మీరు. అంతే మాట్లాడి, నేనకే మాట్లాడకండి, ఎక్కువ మాట్లాడండి. 6K likes టార్గెట్ అది పెట్టు, 6K likes టార్గెట్ పెట్టుకో, అది కంప్లీట్ చేసేయండి. నేను ఇక సబ్స్క్రైబ్ చేయండి అని అడగను, ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం సబ్స్క్రైబ్ చేయండి అని అడగను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.